గతాన్ని మర్చిపోవడం ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానంలోకి వచ్చినామంటే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. లవ్ ఎఫేరో లేదో ఇంకేవో చాలా ఉంటాయి. భార్య కొట్టిందో ఏదో ఏదో చాలా మెంటల్ టెన్షన్లు బాధలు. ఈ ధ్యానంలోకి వచ్చినామంటే జాబ్ లేకనో లేదంటే ఏదో ప్రెజర్ ఎక్కువైపోయి అన్ని సమస్యలతోటే దీంట్లోకి వస్తాం. అంటే మామూలుగా అయితే రాము. సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చేది ఒక బుద్ధుడు లాంటి వాళ్ళే అనమాట. అంటే ఏదో తెలుసుకోవాలి, అన్ని సంతోషాలు అన్నీ అనుభవిస్తాము. కానీ అన్నీ అనుభవించినాక వాళ్ళకు ఒక లోటు ఉంటుంది. అంటే ఇది కాదు ఇంకేదో తెలుసుకోవాలి. ఇప్పుడు బుద్ధుడు కూడా ఎలా అంటే అన్ని సంతోషాలు అన్నీ ఎక్కువయ్యే దీంట్లోకి వచ్చాడు. సుఖభోగాలు ఎక్కువైపోయి బుద్ధుడు లాంటి వాళ్ళు చాలా తక్కువ వచ్చేది. మన ఇప్పుడు నేను ఎలా అంటే ఒక విషాదం నుంచే వచ్చాను. మా ఫాదర్ చనిపోయాడు. ఆ విషాదంతో అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తాను అనమాట. నాకు ఏదైనా తెలియకపోతే దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, మా ఫాదర్ చనిపోయాడు కదా, ఈయన చనిపోయిన ఎక్కడికి వెళ్ళిండు, అసలు ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ తెలుసుకోవాలని ఒక కళల ద్వారా నేను దీంట్లోకి వచ్చా. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వస్తారనమాట. వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటారు నేను మరవలేకపోతున్నాను, నన్ను మోసం చేస్తారు కదా ఫ్రెండ్స్ కానీ, లేదంటే కొంతమంది డబ్బులు ఇచ్చి బాధ పెట్టి మోసం చేస్తారు కదా, ఆ రిలేషన్ కానీ ఆ వ్యక్తుల్ని కానీ. గతాన్ని మర్చిపోవాలంటే ప్రస్తుతం మనం ఏం చేయాలంటే దాన్ని మర్చిపోయి మనకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఉంటాయి. ఎలా అంటే డ్యాన్స్ నేర్చుకోవాలని ఏదో ఏదో చెయ్యాలి, ఎన్నో కోరికలు ఉంటాయి కదా. ఎప్పుడైనా మనకు ఏమైనా సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవి మర్చిపోవాలి అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ని మనము ఎంజాయ్ చేయాలి. లైఫ్ బాగా బాధలు కష్టాలు ఉన్నాయి, మనం గతం మర్చిపోవాలంటే ప్రస్తుతం కొన్ని రోజులు ఏంటంటే బిజీ అయిపోవాలి. ఎంత బిజీ అయిపోవాలంటే ఆ గతాన్ని మర్చిపోయేంత బిజీ అయిపోవాలి.